మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీలోకి కొట్టుకోకుండా మహిళ మృతదేహాన్ని కాపాడిన ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే చూపిన సాహసానికి పలువురు ప్రశంసలు. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంపై ఆగి ఉన్న రైల్వే బోగిలో మంటలు. అప్రమత్తమైన సిబ్బంది, తప్పిన పెను ప్రమాదం. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ధరణి వెబ్సైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి. రైతులు భూములు అమ్మినా కొన్నా రిజిస్ట్రేషన్ సులువుగా చేసుకునే విధంగా పని చేసుకోవచ్చని వెల్లడి. ఖమ్మం కార్పొరేషన్ ఊర చెరువులో చేప పిల్లలను వదిలిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఖానాపురం చెరువు అభివృద్ధి పనులలో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో ఈ నెల 13న ఓటర్ తుది జాబితాను ప్రకటిస్తామని, ఆ తదుపరి ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల బాధ్యతలు నిర్వహించాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం కార్యాలయంలో మంగళవారం రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. గ్రేటర్ పరిధిలో 150 వార్డులు, 30 సర్కిళ్లు ఉన్నాయని, ప్రతి సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారని, వీరికి ఎన్నికల విధులను ఎప్పటికే కేటాయించామన్నారు. 150 డివిజన్లకు 150 మంది ఆర్ఓలను నియమించామని చెప్పారు. 150 ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉంటాయన్నారు. ప్రతి వార్డుకు సగటున 50 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియో, వెబ్కాస్టింగ్, ఫేర్ రికగ్నిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఎన్నికల సందర్భంగా హోర్డింగ్లు, యూనిపోల్స్, బస్ షెల్టర్లు, మెట్రో పిల్లర్లపై ప్రచారానికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు సూచించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణైంది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. హనుమంతరావు సతీమణి, ఆయన చిన్న కుమారుడికి కూడా వైరస్ సోకింది. వారు కూడా ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో తాజాగా 1536 మందికి కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 3 మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,742 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో 14,915 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 45,021 టెస్టులు చేశారు. మరోవైపు రికవరీ రేటు కూడా 92.12కు చేరింది. జాతీయ స్థాయి రికవరీ రేటు 91.96గా ఉంది. ఇప్పటి వరకు 2,42,506 కేసులు నమోదవ్వగా 2,23,413 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్లో పేర్కొంది. కొత్త కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 281, భద్రాద్రి కొత్తగూడెంలో 123, ఖమ్మంలో 97, మేడ్చల్లో 96, నల్గొండలో 81, రంగారెడ్డిలో 92గా నమోదయ్యాయి. మేడ్చల్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారంపై ఆగి ఉన్న రైల్వే బోగిలో మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ సిబ్బంది నీటితో మంటలార్పారు. బోగిలో ఎవరూ లేని కారణంగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, అలాగే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని రైల్వే సిబ్బంది తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అందుకోసం తమ పార్టీ ఉద్యమిస్తుందని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కోటకదిరిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులతో సంతకాల సేకరణ చేస్తామని తెలిపారు. సేకరించిన సంతకాల జాబితాను రాష్ట్రపతికి, ఆయా రాష్ట్రాల గవర్నర్లకు సమర్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో నూతన చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేశామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి రైతులకు మద్దతుగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు డాక్టర్ జి చిన్నారెడ్డి, డాక్టర్ వంశీ చంద్రెడ్డి, సంపత్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు ఒబేదుల్లా కోత్వాల్, గద్వాల జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Our mission is for a dream Telangana of Sonia Gandhi, where every Telangana light will have a better life, which they are not having it in the TRS Sarkar. I had started that in the mandal, Kodikadra mandal, in village and Mehbubnagar mandal, and with the Narasimha Reddy ji's mandal. Narasimha Reddy ji has appointed 20 Raitu Mitras who are going to 100 more farmers to explain to them. We have started the process. Like that, every district, one senior leader will be visiting. Here, Vamshi Chandra Reddy will be visiting, and Avinash will be visiting in Chennai will be visiting Vanaparthi district. Sampath Bhai will be visiting Katwar district. Mallorna will be visiting Nagar Kannur. Everybody is assigned one district and mandals, and 10 days before Diwali, we will reach out to 12 lakh farmers of Telangana. Is for 2023. Our mission is for a dream Telangana of Sonia Gandhi, where every Telangana light will have a better life, which they are not having it in the TRS Sarkar. I had started that in the mandal, Kodikadra mandal, in village and Mehbubnagar mandal, and with the Narasimha Reddy ji's mandal. Narasimha Reddy ji has appointed 20 Raitu Mitras who are going to 100 more farmers to explain to them. We have started the process. Like that, every district, one senior leader will be visiting. Here, Vamshi Chandra Reddy will be visiting, and Avinash will be visiting in Chennai will be visiting Vanaparthi district. Sampath Bhai will be visiting Katwar district. Mallorna will be visiting Nagar Kannur. Everybody is assigned one district and mandals, and 10 days before Diwali, we will reach out to 12 lakh farmers of Telangana. Is for 2023. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి చేతుల మీదుగా ధరణి వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వెబ్సైట్ వల్ల భూముల క్రయ విక్రయాలు, పట్టా మార్పిడిలు తదితర సౌకర్యాలను రైతులు సులువుగా చేసుకునే విధంగా ఈ వెబ్సైట్ ఎంతగానో పనిచేస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా రైతులు భూములు అమ్మినా, కొన్నా ఏపీ రిజిస్ట్రేషన్ స్థానిక మండల కార్యాలయంలో చేసుకునే విధంగా వెబ్సైట్ ఎంతగానో పనిచేస్తుందని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్కల్ తహసీల్దార్ మురళి, పుల్కల్ ఎంపీపీ చైతన్య, ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయ భూములు వాటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం
ఏర్పాటు చేయడం జరిగింది. మనకి నిన్న 43 రిక్వెస్ట్లు ఉంటే 2వ తారీఖు నాడు ఆ 43 రిక్వెస్ట్లలో 18 మంది రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఒక 33 రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అభ్యంతరాలు వచ్చినాయి. వాటిలో ఇప్పటివరకు 6 రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఎందుకంటే సైట్కు సంబంధించి తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ పుల్కల్ మండలంలో మరి ఎంపీపీ గారు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు, మరి మన జడ్పీ చైర్మన్ గారు కూడా చేయించుకోవచ్చు. మూడోది మీ సేవా సెంటర్లో కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మరి వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంని ఎన్నుకోవచ్చు. ఏ డేట్ నాడు ఏ టైంకి మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తుంది. కాబట్టి ఆ డేట్ టైంని కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ స్లాట్ ఉన్న రోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్కి వస్తే ఇక్కడ ఈ యొక్క మొత్తం ప్రాసెస్ అంతా కూడా తహసీల్దార్ గారు వారి సిబ్బంది కంప్లీట్ చేసి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అదేవిధంగా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్, పాస్బుక్, అదేవిధంగా మ్యూటేషన్ కాపీ కూడా ఇస్తారు. సో రైతుకి రిజిస్ట్రేషన్ జరగగానే ఇమీడియట్గా మ్యూటేషన్ అనేది జరిగి వారికి కూడా కాన్ఫిడెన్స్ జరుగుతూ వస్తుంది. మళ్ళీ ఇంకెక్కడికి వేరే కార్యాలయానికి తిరిగి ఎక్కడో పట్టమార్పు చేసుకో అవసరం లేకుండా ఎంఆర్ ఆఫీసులనే రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మరి రైతాంగం విస్తృతంగా మరి ప్రచారంలోకి వాళ్ళంతా వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరైనా భూములు కొనుక్కున్న వాళ్ళు ఉండే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా ఎవరైనా సొంతంగా కంప్యూటర్ ఉన్న వాళ్ళ ఇంట్లో డిజిటల్ లిటరసీ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు రిజిస్ట్రేషన్ గురించి. అదేవిధంగా చనిపోయినటువంటి పట్టదారులకు వాళ్ళ వారసులు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ ఆన్లైన్లో పెట్టుకోవడం వాళ్ళకి రాకపోతే మన తహసీల్దార్ ఆఫీసులోనే ఏదైతే ధరణి కంప్యూటర్స్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా హెల్ప్ డెస్క్ లెక్క ఉపయోగపడి ఎంఆర్ ఆఫీస్ నుంచి మీ యొక్క అప్లికేషన్ పెట్టించడం జరుగుతుంది. ఇవే కాకుండా ఇంకా మీ సేవ నుంచి కూడా వాళ్ళ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే మీ సేవలో ఈ యొక్క సర్వీస్కి 200 రూపాయలు సేవ ఫీజు చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఖమ్మం కార్పొరేషన్ 5వ డివిజన్ ఖానాపురం ఊర చెరువులో ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 33,000 చేప పిల్లలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వదిలారు. ఖానాపురం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులలో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఎమ్మెల్సీ బాలసని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, సూడా చైర్మన్ విజయ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నందిగామ జిల్లేడ, చౌదరిగూడెం, ఫరూక్ నగర్, కేశంపేట మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణి వెబ్సైట్ను గౌరవ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వరి, సంబంధిత మండల ఎంఆర్ఓలు రాములు, పాండు నాయక్, వెంకటలక్ష్మి, ఎన్ మురళీకృష్ణ, రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు జిల్లెల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసీ నదిలోకి కొట్టుకోకుండా మహిళ మృతదేహాన్ని ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాపాడారు. సరూర్ నగర్ చెరువు కట్ట వద్ద ఉన్న శారదానగర్ కాలనీకి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుండి వాకింగ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకుపోయింది. ఆ మృతదేహం నాలాలో కొట్టుకుని చైతన్యపురి బ్రిడ్జి వరకు రావడం జరిగింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే డీఆర్ఎఫ్ బృందాన్ని పంపాలని విశ్వజిత్ ను ఫోన్లో కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి, గడ్డి అన్నారం కార్పొరేటర్ భవానీ, ప్రవీణ్ కుమార్, స్థానిక తెరాస నాయకులు ప్రేమ్నాథ్ గౌడ్, స్థానిక యువకులు మృతదేహాన్ని పట్టుకోవడానికి తాడు వేసి ఆ మృతదేహాన్ని ఆపే ప్రయత్నం చేశారు. వరద నీటి వేగానికి మృతదేహం ముందుకు వెళ్లింది. సుధీర్ రెడ్డి వెంటనే మరొక బృందాన్ని హెచ్చరించారు. మృతదేహం మీ దగ్గరకు వస్తుంది అని వారిని హెచ్చరించారు. అంతలోనే డీఆర్ఎఫ్ టీం వచ్చి ఆ మృతదేహాన్ని తాడు సాయంతో పట్టుకోవడం జరిగింది. అంతకుముందు సుధీర్ రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఒక్కడే ముందుకు దిగి తాడు సాయంతో ఆపడం జరిగింది. అలాగే కింది వారిని కూడా అప్రమత్తం చేశారు. ఒక 10-15 నిమిషాలు ఆపడం వల్ల మృతదేహం మూసీలోకి కొట్టుకుని పోకుండా ఆపగలిగారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘటనా స్థలానికి ముందుగా చేరుకుని అటు సిబ్బందిని ఇటు యువకులను అప్రమత్తం చేయడం వల్ల మృతదేహం మూసీ నదిలోకి కొట్టుకుని పోకుండా ఆపగలిగారని పలువురు ప్రశంసలు కురిపించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నాయి బ్రాహ్మణ నిరసన దీక్ష చేపట్టారు. తమ వృత్తిలో తామే ఉండాలి, ఇతర కులస్తులను మా వృత్తిలోకి రానివద్దని కోరారు. ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ నాయి బ్రాహ్మణ వృత్తిని చేజిక్కించుకుని తమ పొట్ట కొడుతున్నారని అర్బన్ క్లాబ్ ఎస్ మేడం అనే సంస్థ ఇంటింటికి వచ్చి మంగలి పని చేయడంతో తమకు జీవనోపాధి లేకుండా పోతోందని ఆరోపించారు. చాలా దయనీయమైన స్థితిలో పడిన వృత్తి ఏదైతే ఉందో అది నాయి బ్రాహ్మణ వృత్తి. అలాగే ఇలాంటి విపత్కరమైన పరిస్థితిలో మనకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బందిగా కలిగి ఉన్న టైంలో అర్బన్ క్లాబ్ అనే సంస్థ మూలిగే నక్కపై తాటిగా పడ్డట్టు మనల్ని ఇంటింటికి వచ్చి వారు హెయిర్ కటింగ్ చేయడంతో మనము జీవనోపాధి లేకుండా పోతున్నాము. అలాగే మన కుటుంబాన్ని పోషించుకోవడం చాలా దయనీయమైన స్థితిగా అయింది. దాంతోపాటు ఇప్పటి వరకు మేము 80 ఏళ్ళ కాలం కిందనే బానిసత్వాన్ని వదులుకొని మేము అలాగే మా వృత్తిని కాపాడుకుందామని, అలాగే డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద మేము బానిసత్వాన్ని వదులుకొని షాపులు పెట్టుకొని మేము షాపులలో చేసుకుంటున్నాము. దాన్ని మళ్ళా పునరుద్ధరించి దాన్ని మళ్ళా ఇంటికి పిలిపించి పరిమితం చేసి ఇంట్లోనే వారికి కటింగ్లు చేయడం చాలా ఘోరమైన అవమానం. అలాగే ఇటు కులానికి కూడా చాలా ఒక అవమానం కలిగే విషయం. ఇదే కాకుండా మాకు ఇప్పటి వరకు వైద్య రంగంలో కానీ ఆరోగ్య రంగంలోనే కానీ పోలీస్ శాఖలో కానీ బార్బర్ పోస్టులకు సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే పోస్టులు ఉన్నాయో గ్రూప్ 4 కేటగిరీ కింద పోస్టులను మాకు వెంటనే కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి యాప్లను వెంటనే నిషేధించి మా యొక్క వృత్తిని కాపాడాలి. ఇంకొకటి మాకు ఏదైతే హాస్పిటళ్ళల్లో 50 సంవత్సరాలు నిండిన మహిళలకు దాయాయ పోస్టులు మాకు కల్పించాలి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్ 2లో 1.57 కోట్ల నిధులతో రంగారెడ్డి డివిజన్లో 1.14 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్లు కూన గౌరీష్ పారిజాతం విజయ్ శేఖర్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రోడ్ నంబర్ 21లో కాలనీవాసుల సౌజన్యంతో 1.30 లక్షలతో ఏర్పాటు చేసిన 9 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్ మరియు సీఐలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిధులకు కొరత లేకుండా ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నామని, కోట్ల నిధులను వెచ్చిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ప్రణాళికాబద్ధంగా సమస్యలను అధిగమిస్తూ ప్రగతి బాటలో నడుస్తున్నామన్నారు. మంచినీటి సరఫరా, రోడ్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేఎం గౌరీష్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, టీఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కిషోర్ చారి, అరుణ, మనోహర, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు వేదిక పైనటువంటి సయ్యద్ రషీద్ గారు, కాలనీ అదేవిధంగా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవరెడ్డి గారు, అదేవిధంగా కిషోర్ చారి గారు. 1,80,00,000 గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల పైన ప్రారంభించుకున్నాం. దానికి మనందరం సపోర్ట్ కొడుతూ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాం. మరి ఈనాడు మన యొక్క అద్భుత ఫెస్టివల్లో మరి ఆనాడు మరి కార్పొరేటర్ వచ్చి నుంచి మరి ఇంచుమించు సమయం పూర్తి అయింది కాబట్టి 7 నుంచి 8 కోట్ల రూపాయల పనులు ఓన్లీ మీ యొక్క కాలనీ చేయడం జరిగింది. మీ యొక్క పద్మ ఫెస్టివల్లే పనిచేయడం జరిగింది. కేవలం మన యొక్క కాలనీ చాలా పెద్ద కాలనీ, మన యొక్క చాలా ఇంచుమించు అంటే దగ్గర పెద్ద లేఅవుట్ కూడా ఇది. దయచేసి ఎంత తెలియదు నిజంగా ఈనాడు ప్రతి డివిజన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ఎక్కడెక్కడ డెవలప్మెంట్ ఆగిందో సంబంధించిన ఎమ్మెల్యేల ద్వారా, ఎమ్మెల్సీల ద్వారా తెలుసుకొని నిర్మిస్తున్నందుకు వారికి మీ అందరితో మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో 4.3 లక్షల నిధులతో మంచినీటి పైప్లైన్ పనులను జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ అధికారులు అబ్దుల్ జాకీ, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ శంకర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు దీదీప్య, బోధ రామచందర్, వేణుగోపాల్, విజయ్ ముదిరాజ్, వేణుగోపాల్ యాదవ్, శ్యామ్ కుమార్ ముదిరాజ్, సురేష్ ముదిరాజ్, బిల్లా పవన్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్జాదిగూడ కార్పొరేషన్ బుద్ధానగర్ కాలనీలో అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ను ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఫిర్జాదిగూడ మేయర్ జాక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్లు, కార్పొరేటర్లు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ డాక్టర్ వేణురెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్లో స్పెషాలిటీ ఓపీ ఫీజు 50 రూపాయలు మాత్రమేనని, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, ఓబీజీ, పీడియాట్రిక్ వంటివి ఇవి కాకుండా సూపర్ స్పెషాలిటీ ఓపీ ఫీజు 300 మాత్రమే అని, ఇన్ఫెర్టిలిటీ, కార్డియాలజీ, యూరాలజీ, ల్యాబ్ టెస్టులపై 50 నుంచి 60% డిస్కౌంట్ ఇస్తున్నామని, మందులపై 20 నుంచి 25% రాయితీ అందిస్తున్నామని, ఏసీ బెడ్ 500 రూపాయలు మాత్రమేనని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ సుష్మా రెడ్డి గారు ఆఫ్తార్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు డెంటల్, ఆర్థోపెడిషన్ డాక్టర్ కూడా ఉండే, డాక్టర్ విజయ్ గారు పీడియాట్రిషియన్,
నేను డాక్టర్ వేణురెడ్డి అండి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ని. డాక్టర్ వివేక్ గారు మెడికల్ డైరెక్టర్ అండ్ అభయ ట్రస్ట్ ఫౌండేషన్ యొక్క హాస్పిటల్ యొక్క మెడికల్ డైరెక్టర్ అండ్ నేను మేనేజర్ డైరెక్టర్ని. నేను లాస్ట్ 10 years నుంచి కూడా కరీంనగర్లో ఒక అమ్మ నాన్న చనిపోయిన పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఆర్ఫనేజ్ రన్ చేస్తున్నాము. సో దాని నుంచి వచ్చిన డొనేషన్తోనే ఇప్పుడు ఈ అభయ హాస్పిటల్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ రేట్లో కార్పొరేట్ వైద్యాన్ని లేదా నాణ్యమైన వైద్యాన్ని అందరికీ అందుబాటులో తేవాలనేది మా యొక్క లక్ష్యము. సో మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రతి ఇన్కమ్ కూడా ప్రజలకు 10 మందికి ఉపయోగపడే విధంగా, మళ్ళీ ప్రజలకు సేవ చేసే విధంగానే ఉపయోగపడంగా ఉంటుంది. హాస్పిటల్లో అభయ హెల్త్ కార్డ్ అనే ఒక సిస్టమ్ స్టార్ట్ చేశాము. ఈ హెల్త్ కార్డ్ ఏంటంటే ఒక 250 పెట్టి తీసుకుంటే సంవత్సరం పాటు వరకు కూడా మన దగ్గర 11 members స్పెషలైజేషన్ MD MS అందరు డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరి స్పెషలైజేషన్ ఫీజు కూడా ఓన్లీ 50 రూపాయలు మాత్రమే. అండ్ ల్యాబ్ టెస్ట్లో 50 రూపీస్ డిస్కౌంట్, మెడిసిన్ 50% డిస్కౌంట్, అండ్ మెడిసిన్లో 20% డిస్కౌంట్. ఒకవేళ అడ్మిట్ అవ్వాలనుకుంటే కూడా పర్ డే 500 రూపీస్ మాత్రమే AC బెడ్స్ ఉన్నాయి హాల్లో, అవన్నీ కూడా 500 రూపీస్ బెడ్ ఉంటుంది. ఒకవేళ ఆల్మోస్ట్ 11 స్పెషలైజేషన్ ఉండండి. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, గైనిక్, డెర్మా, ఆఫ్థాల్, ENT, కార్డియాలజీ, యూరాలజీ అండ్ ఆర్థోపెడిక్, ENT ఆల్సో. సో 11 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సేమ్ 50 రూపీస్ ఓపీలోనే అవుతున్నాయి. అండ్ 2D ఈకో టెస్ట్ బయట 500 2000 ఉన్న టెస్ట్ కూడా మనకి ఇప్పుడు 800 రూపీస్కే అవుతుంది. అండ్ ఆపరేషన్స్ ఒక 40 రకాల ఆపరేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ బయట 50,000 60,000 70,000 ఉంది. మీ అవసరానికి దగ్గర తీసుకునే ఉంది. ఇక్కడ అలా కాకుండా ఏంటంటే ఒక ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు నార్మల్ డెలివరీ 10,000 to 15,000 ఫిక్స్డ్ రేట్. మీరు వచ్చి ఇక్కడ బేరాలు ఆడాల్సిన అవసరం ఉండదు. ఈ రేట్లో మీరు వచ్చి ఎవరు వచ్చినా, దానికిలో అయినా పేదవాళ్ళని ఎవరైనా అదే రేట్. మీ అవసరానికి తగ్గట్టుగా ఛార్జ్ చేయడం అనేది ఉండదు. సో నెక్స్ట్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ జనరల్ సర్జరీస్ అన్నీ కూడా 25,000 నుంచి 35,000 లోపట్లోనే ఉన్నాయి. ఈ వచ్చిన మనీ కూడా మళ్ళీ హాస్పిటల్ సర్వీస్ కోసం అండ్ ప్రజలకు సర్వీస్ చేయడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. సో ప్రజలందరూ దీన్ని ఆదరించి ఎక్కువ మంది సహాయం చేయగలిగితే ఇది ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ సౌకర్యాలు కల్పించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ కూడా అభయ హెల్త్ కార్డ్ తీసుకొని సో ప్రజలు సహకరించగలని కోరుతున్నాం అందరినీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే బ్రాంచ్ అండి ఇది. సో ఒకవేళ ఇది సక్సెస్ఫుల్ అయ్యి మంచిగా రన్ అవుతుంటే ఇంకా దీని బ్రాంచెస్ని వేరే ప్లేస్లో కూడా పెడదామన్న ఆలోచన ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతాంగ సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున బహిరంగ లేఖ రాశారు. లేఖ వివరాలను స్థానిక అన్నే భవనంలో పత్రికలకు కె శ్రీనివాస్ వివరించారు. భారీ వర్షాలు, వరదల వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వారికి ఎకరాకు 25,000, ఉద్యాన పంటలకు ఎకరాకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలన్నారు. తమిళేరు ఎర్రకాలువ వల్ల ఏటా జరుగుతున్న పంట నష్టాలు నివారించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. నష్టపోయిన కౌలు రైతులకే ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం ఇవ్వాలన్నారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలన్నారు. చెరుకుకు రాష్ట్ర సలహా ధర ప్రకటించాలని, టన్ను చెరుకుకు కనీస మద్దతు ధర 4,000 ప్రకటించాలని కోరారు. కోకో గింజలు కిలోకు 200 మద్దతు ధర నిర్ణయించాలన్నారు. విత్తన రైతులను ఆదుకునేలా విత్తన చట్టం చేయాలని కోరారు. ఆయిల్ ఫామ్ గెలలకు రికవరీ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. దొంద పందిళ్లు, ఇతర ఉద్యాన పంటల సబ్సిడీ బాకాయిలు, మినీ గోకులం షెడ్ల బిల్లులు రైతులకు అందించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, రేపు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వస్తా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వస్తున్న ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున జిల్లాలోని రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఒక బహిరంగ లేఖ రాయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు వస్తున్న సందర్భంగా రైతాంగం యొక్క సమస్యల మీద దృష్టి సారించి ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని చెప్పేసి రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూసీలోకి కొట్టుకుని పోకుండా మహిళా మృతదేహాన్ని కాపాడిన ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే చూపిన సాహసానికి పలువురు ప్రశంసలు. మేడ్చల్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫారం పై ఆగి ఉన్న రైల్వే బోగిలో మంటలు. అప్రమత్తమైన సిబ్బంది, తప్పిన పేను ప్రమాదం. మహబూబ్ నగర్ జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల కేంద్రంలో ధరణి వెబ్సైట్ ను ప్రారంభించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి. రైతుల భూములు అమ్మినా, కొన్నా రిజిస్ట్రేషన్ సులువుగా చేసుకునే విధంగా పని చేసుకోవచ్చని వెల్లడి. ఖమ్మం కార్పొరేషన్ ఊర చెరువులో చేప పిల్లలను వదిలిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.
ఖానాపురం చెరువు అభివృద్ధి పనులలో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.